హలో చెప్పు. నువ్వు మాట్లాడుతూ ఇలా పెట్టేస్తే ఫస్ట్ ప్లేస్ లో ఫోన్ చేయకు. నువ్వే చేసావు మరి చేయకంటే. నేను నీకు కాదు, నీకు ఫోన్ చేసే ముందే చెప్పాను నేను నా బాధ చెప్పుకుంటా ఫోన్ పెట్టేస్తా అని. ఎందుకంటే నా బాధ ఎవరికి చెప్పుకోలేను కదా, నాకు ఎవడో లేడు నీ వల్ల, నీ పుణ్యం అని చెప్పి. నేను ఎవరిదే ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్ అప్పుడు మాడాను నేను. వద్దురా ఇవన్నీ వద్దు. ఇప్పుడు కూర్చొని నాకు కదా ఏ రోజు లేదు కదా, ఇప్పుడు కూడా లేదు కదా. వద్దు మరి నా బతుకునవచ్చు కదా. నిన్ను ఎక్కడ ఇప్పుడు కూడా లేదు కదా, మరి నేను ఎక్కడ ప్రాబ్లం చేశాను నీకు? నేను ముంబై వెళ్తున్నాను అంటే నేను వద్దన్నాను. వద్దు అని నేను చెప్తా, నేను నీకు చెప్తా. నేను మాట్లాడుతున్నప్పుడు 1 minute ఆగి వింటే చెప్పు. నువ్వు వెళ్తా అన్నప్పుడు నేనేమైనా ఆపి నేనేమైనా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే నువ్వు ఈ మాట అంటే నాకు పడుతుంది, తగులుతుంది. ఆ పిల్లకి ఇంకా నువ్వు వద్దు, అది వదిలించుకోవడానికో లేకపోతే నీ దగ్గర ఉన్నది ఇంకేదో చేయడానికో చేయడానికి అది నేను తను చేసుకుంటాం. నన్ను మాట్లాడి ఆల్రెడీ నీ గురించి చెప్పాల్సిందంతా చెప్పేసింది, అర్థమైందా? ఓకే, ఆ తర్వాత కూడా నువ్వెవరు తెచ్చేయడానికి అంటున్నా కాదు. మరిద్దరికి సంబంధం లేదన్నప్పుడు నా జీవితం తెచ్చేయడానికి నువ్వెవరు? నేను ఎవరు తెచ్చుకుంటా నీకులాగా ఇంటికి తీసుకొచ్చే? అయ్యో నువ్వు తెచ్చుకుంటావు, సాయి గారిని ఎలా తెచ్చుకుంటావు? సాయి గారిని ఆడొక్కడే అది నేను ఒప్పుకుంటా. అండ్ ఆ విషయాల్లో కూడా తప్పట్లే ఎప్పుడు కూడా. కానీ ఈ విషయంలో ఎంత కాల్ చేసే చూడు తీసుకుందా